నమస్తే 3T టీవీ న్యూస్ కి స్వాగతం. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం మొదటి రోజు నుంచి దీపాన్ని వెలిగించి నెల చివరి రోజు వరకు అఖండ దీపం వెలిగించినట్లు వేద పండితులు తెలిపారు. సందర్భంగా రథోత్సవాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా శనివారం పల్లకి సేన, ఆదివారం సోమవారం రథోత్సవం కార్యక్రమాలతో పాటు పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య రథోత్సవం దేవాలయంలో గ్రామ రచ్చకట్ట వరకు కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మను చెప్పినట్లుగా ఈ యొక్క వెంకటాపల్లి గ్రామ నివాసులు చాలా పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే రంగనాయక స్వామి ఎక్కడెక్కడనో పోతారు, త్రివేంద్రమని, శ్రీరంగమని ఎక్కడనో పోతుంటారు. అటువంటిది మనకు కొంగు బంగారమై మన వెంకటాయపల్లిలోనే ఆ యొక్క నివాసం ఉండి ఇంతమంది భక్తులకు కూడాను వాళ్లకు ఏమనుకుంటే అది కల్పతరువులాగా ఆ భగవంతుడు రంగనాయక స్వామి ఇంతమంది భక్తులను ఉద్ధారం చేస్తున్నాడు. కనుక ఈ యొక్క వెంకటాయపల్లి గ్రామ నివాసులు అందరూ కూడా చాలా పుణ్యమూర్తులు వీళ్ళందరూ కూడాను. ఎందుకయ్యా అంటే మనం ఉదయం లేచి సాయంత్రం వరకు ఎన్నో తప్పులు చేస్తుంటాం. అయ్యా నేనేం తప్పు చేస్తానంటే పోయేటప్పుడు కూడా ఒక చీమను తొక్కినా అది పాపమే, ఒక చిన్న పురుగును మనం తొక్కినా పాపమే. అట్లా ఉదయం నుంచి రాత్రి వరకు మనకు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అయితే వైభవము ఉత్సవాలు ఉన్నాయో చాలా బ్రహ్మాండంగా జరిపించాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా గత 3 రోజులుగా కూడా మొన్న కూడాను ఈ యొక్క పల్లకి సేవ జరిగింది. మళ్ళీ నిన్న కార్యక్రమము నిన్న కూడా రాత్రంతా కూడా ప్రభాత పూజ చేసుకొని రాత్రి 12 గంటలకు మొత్తం ఊరంతా కూడా కదిలి వచ్చి బ్రహ్మాండంగా అంత భక్తి శ్రద్ధలతో కూడాను స్వామివారి యొక్క రథోత్సవాన్ని
చాలా వైభవంగా జరిపించినందుకు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకు, మెయిన్గా సాగర్ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి భక్తులకు కూడా ఆ పరమాత్ముడు విశేషమైనటువంటి అనుగ్రహం కలిగించి ఇంతకంటే ఎక్కువగా మళ్ళీ సంవత్సరం వీళ్ళందరితో కూడా ఆ పరమాత్ముడు సేవలు అందుకోవాలని నేను ఆ పాండురంగ స్వామిని, ఆ యొక్క రంగనాయక స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాస్. జై శ్రీ రంగనాయక స్వామి. మన ఊరు వెంకటాపల్లి గ్రామం రంగనాయక స్వామి రథోత్సవం ఈరోజు జరిగింది. నెల రోజుల నుంచి దీక్షతో భక్తి సేవలతో మంచిగా చేస్తారు. అఖండ దీపారాధన జరుగుతుంది. ఈరోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేసినందుకు సంతోషం. ఈరోజు ఏమేమి కార్యక్రమం చేసింది? ఈరోజు రథోత్సవం పేరు ఇక్కడ నుంచి ఊరు రచ్చకట్ట వరకు పోయి మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. ఇంత వర్షం ఉన్నా కూడా భక్తులు అందరూ మంచిగా చాలా మంది పాల్గొని నేను జయప్రదం చేసిండు. అంటే అక్కడ వేపాకు తినడం వల్ల లాభం ఏంది? వేపాకు తింటే తీయ ఉందంటారు. వేపాకు అంటే రథం అక్కడ పోయి తగిలినాక వేపాకు తీయగా ఉంటుంది. దీని నుంచి ఏమన్నా వ్యాధులు ఉన్నా కూడా పోతాయని నమ్ముతారు. దీని గురించి